నెల్లూరు రౌడీ షీటర్స్కు మంత్రి నారాయణ న్యూ ఇయర్ ఆఫర్ ప్రకటించారు. ఈ నెల డిసెంబర్ 31 నాటికి రౌడీ షీట్స్ ఎత్తేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. నెల్లూరు టీడీపీ కోఆర్డినేషన్ టెలికాన్ఫరెన్స్లో ఈ మేరకు మంత్రి నారాయణ వెల్లడించారు. రౌడీ షీట్స్ తొలగించడానికి జిల్లా ఎస్పీతో సంప్రదింపులు జరిపామని కూడా చెప్పారు. రౌడీ షీటర్స్ లిస్ట్ తయారు చేసి ఇన్ఛార్జ్ లేదా కోఆర్డినేటర్స్ ద్వారా రన్ చేయించాలని చెప్పారు. ఇలా నెల్లూరు టీడీపీలో రౌడీ షీట్గా ఉన్న వారికి మంత్రి నారాయణ ఇచ్చిన న్యూ ఇయర్ ఆఫర్కు సంబంధించిన ఆడియో లీక్ అయింది. ఇది ఇప్పుడు జిల్లాలోని పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది జోరుగా. కాన్ఫరెన్స్ ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ 1924లో కొందరి మీద కావాలని రౌడీ షీట్ పెట్టారు. పొలిటికల్ గా రౌడీ షీట్ పెట్టారు ఇక్కడ కేసు. అది జనరల్ గా డిసెంబర్ లో తీసేస్తారు. డిసెంబర్ లో రౌడీ షీటర్స్ అన్ని కాదు, మళ్ళీ అన్ని అనుకో బాగుంది. రౌడీ షీటర్స్ లో పెట్టింది జనరల్ గా డిసెంబర్ లో. అట్లాంటి ఏమైనా మేము పెట్టుంటే 24 అవన్నీ హౌస్కి కోఆర్డినేటర్స్ ఇస్తే సాయంకాలం లోపల నేను ఎస్సీ గారికి ఇచ్చి ఫాలో చేస్తాను. ఈ విషయం ఒకసారి మీకు చెప్తామని ఆల్రెడీ 3 or 4 నా దగ్గరికి వచ్చినాయి. ఎస్సీ గారికి చెప్పాను. మిగతా కూడా మీరు కోఆర్డినేటర్ ఇచ్చిన పర్వాలా, లేదంటే వంశీగా ఇచ్చిన పర్వాలా, ఆన్లైన్ లో కూడా పెట్టండి. ఓకేనండి, కాన్ఫరెన్స్ క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ నెల్లూరు నుంచి అందిస్తారు. లోకేష్. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లా 6 హత్యలు 3 దొమ్మిలతో పూర్తిగా రక్తసిక్తంగా మారుతుంది. అదేవిధంగా నగరవాసులు భయాందోళనకు గురవుతున్నటువంటి సంఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయని చెప్పి కూడా నగరవాసులు పెద్ద ఎత్తున చర్చ జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇటు నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి రౌడీ షీటర్లకు ఒక న్యూ ఇయర్ ఆఫర్ అంటూ కూడా మంత్రి నారాయణ ఒక టెలికాన్ఫరెన్స్లో కూడా నిర్వహించినటువంటి ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఏదైతే మంత్రి నారాయణ ప్రతి నెలా కూడా టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉంటారు, ఏదైతే నెల్లూరు సిటీకి సంబంధించి. ఇందులో భాగంగానే నిన్నటి రోజున దాదాపు 2000 మందికి పైగా టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, అంటే నామినేటెడ్ పోస్టులు కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, వీళ్ళందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి మంత్రి నారాయణ అందులో ఏదైతే 2019-24 మధ్యలో వైసీపీ హయాంలో రౌడీ షీట్లని ఎవరిపైనైతే నమోదైందో వాటన్నిటిని లిస్ట్అవుట్ చేయాలని చెప్పి వాటన్నిటిని కూడా తొలగించేటువంటి ప్రయత్నము త్వరలోనే ప్రారంభిస్తాము. అది కూడా డిసెంబర్ నెలలోనే యాక్చువల్గా ఎత్తివేసే విధంగా, జనవరి కల్లా కూడా ఈ ఆఫర్ వర్తించే విధంగా చూస్తానని చెప్పి ఆ దిశగా ఇప్పటికే ఎస్పీతో సంప్రదింపులు కూడా జరపడం జరిగింది. కాబట్టి ఎవరైతే రౌడీ షీటర్లుగా నమోదు అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్స్, అంటే జిల్లా మొత్తం మీద ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించుకొని ఆ లిస్ట్ అవుట్ని కనుక తనకు పంపితే ఖచ్చితంగా రౌడీ షీట్లను ఎత్తేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతా అని చెప్పి ఆ ఆడియోలో ఉన్నటువంటి సందేశాన్ని నగరవాసులు విని ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైనటువంటి పరిస్థితి తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అయితే ఈ ఆడియో లీక్ అనంతరం కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మొదలవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే నగరవాసులంతా కూడా జరుగుతున్నటువంటి దారుణాలు, అదేవిధంగా హత్యాకాండలు కావచ్చు, అదేవిధంగా దొమ్మిలు కావచ్చు, అంటే నెల తిరక్క ముందుగానే ఇటు మొదటి నుంచి కూడా గడిచినటువంటి 1.5 కాలంలో ఇటు ఏదైతే రౌడీ షీటర్గా అదేవిధంగా జీవిత ఖైదీగా ఉన్నటువంటి శ్రీకాంత్, అరుణ వ్యవహారం దగ్గర నుంచి కూడా నన్నటి వరకు ఏదైతే గంజాయి పోరాటం మీద ఇటు హత్యగా వింపబడ్డటువంటి పెంచిలయ్య హత్య వరకు కూడా అనేకమైనటువంటి నేరాలు నెల్లూరు నగరంలో నమోదైనప్పటికీ కూడా వీటన్నిటిపైన దృష్టి సాధించాల్సినటువంటి రాష్ట్ర మంత్రి ఒకవైపు తానున్నాను, రౌడీ షీట్లు ఎత్తేస్తానంటూ కూడా ఒక హామీ ఇవ్వడం పైన తీవ్రమైనటువంటి చర్చలు అయితే మాత్రం నగరంలో నెలకొంటున్నాయని కూడా చెప్పక తప్పడం లేదు. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్ సాక్షి టీవీ.